హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైస్ కార్డ్ అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ గురించి అయితే తెలుసుకుందాం. అప్లై చేసిన రైస్ కార్డ్ వచ్చేసి అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఒకవేళ ప్రాసెస్లో ఉంటే అది ఏ స్టేజ్లో ఉండేదే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ రైస్ కార్డ్ అప్లికేషన్ 2025 సంవత్సరంలో అప్లై చేసిన వాళ్ళు కొత్త రైస్ కార్డుకు అప్లై చేసిన తర్వాత మనకు 2 వేస్గా మనమైతే దీన్ని కనుగొనవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ పోర్టల్ల ద్వారా, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ రైస్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అనేది మనము క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. క్షణాల్లో ఇదైతే మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ రైస్ కార్డులో మనకు టోటల్గా ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉంటాయి. ఈ ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ఏవేవి అంటే కొత్త రైస్ కార్డ్ దరఖాస్తు, సభ్యులను జోడించడం, తొలగించడం, చిరునామా మార్పు, ఆధార్ సీడింగ్ సవరణ, కార్డు విభజన లేదా కార్డు సరెండర్ వంటి సేవలు మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ సేవలు మనము గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మనకైతే టీ నెంబర్తో అయితే ఒక అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో VSWS ఆన్లైన్ AP.gov.in అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనము చూశారు కదా, ఆధార్ సెర్చ్ అంటే మన ఆధార్ కార్డు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే మన అప్లికేషన్ అదే మన సర్టిఫికేట్ ఆల్రెడీ వచ్చింటే సర్టిఫికేట్ సెర్చ్ ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు వచ్చిన టీ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అని కొడితే దానికి తాలూకా సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అప్లికెంట్ నేమ్, అలాగే ఫాదర్ నేమ్, అలాగే ఆ సర్వీసు ఏ టైప్ ఆఫ్ సర్వీసు, అలాగే అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, ఏ రోజు అప్లై చేశారు. మనం రైస్ కార్డ్ అప్లై చేసాం కాబట్టి టీ నెంబర్తో అయితే నెంబర్ రావడం జరుగుతుంది. ఈ టీ నెంబర్ వచ్చిన తర్వాత మనము గ్రామవార్డు సచివాలయంలో KYC కంప్లీట్ చేసుకున్న తర్వాత అది ఫర్దర్ ప్రాసెస్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది. ఇది వన్ టైప్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వాట్సాప్ గవర్నెన్స్. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే త్రూ మన వాట్సాప్ ద్వారా మనము ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబరు 95530000 నెంబర్కి మనం వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మనకు గవర్నమెంట్ తరపు నుంచి వాట్సాప్లో రిప్లై వస్తుంది. అదే డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీస్లో ఉంటాయి. ఆ సర్వీసెస్లో మనము సివిల్ సప్లై ఆప్షన్లో రైస్ కార్డ్ KYC ఆర్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకొని అక్కడ మన అప్లికేషన్ నెంబర్ అంటే టీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మన సర్వీస్కు సంబంధించిన డీటెయిల్స్, ఈ రైస్ కార్డుకు సంబంధించి మనకు టోటల్గా 4 స్టేజెస్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ డిజిటల్ అసిస్టెంట్ అధికారి, తర్వాత KYC చేయాలి క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి VRO గారికి ఫార్వర్డ్ అవుతుంది. VRO గారి తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చి MRO గారి లాగిన్లో అప్రూవ్ అవుతుంది. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.